చాలా మంది సేల్ అగ్రిమెంట్ కి సేల్ డీడ్ కి తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య సేల్ డీడ్ అని చెప్పి సేల్ అగ్రిమెంట్ ని చేతుల్లో పెట్టి చాలా మోసాలు చేస్తున్నారన్నమాట. సో సేల్ అగ్రిమెంట్ అంటే విక్రయ ఒప్పందం, జస్ట్ అగ్రిమెంట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీ వద్ద ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ని మీరు అమ్మడానికి రెడీ అయ్యారు, నేను కొనడానికి రెడీ అయ్యా. వస్తా సార్, నా వద్ద ఫుల్ క్యాష్ లేదు, డబ్బు లేదు, ఇంత మాత్రమే ఉంది, దీన్ని అడ్వాన్స్ రూపంలో మీకైతే ఇస్తా, పలానా డేట్ రోజు నేనైతే రిమైనింగ్ డబ్బుని ఇచ్చేస్తా. సో నేను రిమైనింగ్ డబ్బుని అంత ఇచ్చి క్లియర్ చేయగానే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పి అనుకుంటాం. నేను డబ్బు ఇస్తా, ప్రూఫ్ ఉండాలి కదా ఫ్యూచర్ లో ఇచ్చానా లేదా అని చెప్పి. అందుకని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం మనం ఇద్దరం. దాన్ని ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రూఫ్ అన్నమాట. అదే సేల్ డీడ్ అంటే విక్రయ దస్తావేజు. ఎప్పుడు ఇస్తాం దస్తావేజు? ఎప్పుడు మారుతుంది చేతులు? ఎప్పుడైతే నేను ఫుల్ క్యాష్ ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బంతా మీకు ఇచ్చేసా, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మనమైతే చేపించుకోవాలి. ఎక్కడ? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనమైతే రిజిస్ట్రేషన్ చేపించుకోవాలన్నమాట. అలా సంతకాలు పెట్టగానే ఓనర్షిప్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అక్కడతో ల్యాండ్ నాది.